హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ వాసవి. మనం ఒక్కొక్కసారి మన లైఫ్లో కొన్ని పనులను అయిష్టంగా చేస్తూ ఉంటాం, ఇష్టం లేకుండా, మనసు పెట్టకుండా. అలాగే కొన్ని మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటాం, అవునా? సో ఈ అయిష్టంగా లేకపోతే మనస్ఫూర్తిగా ఈ వర్డ్స్ని ఇంగ్లీష్లో ఏమంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, బిఫోర్ దాట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు అయిష్టంగా అంటే హాఫ్ హార్టెడ్లీ. ఓకే, అలాగే మరి పూర్తిగా ఇష్టంతో మనస్ఫూర్తిగా అనడానికి ఫుల్ హార్టెడ్లీ కాదు, హోల్ హార్టెడ్లీ. ఓకే, హోల్ హార్టెడ్లీ. సో హాఫ్ హార్టెడ్లీ అంటే అంతగా ఇష్టం లేకుండా, మనసు పెట్టకుండా, అయిష్టంతో చేస్తున్నప్పుడు హాఫ్ హార్టెడ్లీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, షీ టుక్ అప్ దిస్ ప్రాజెక్ట్ హాఫ్ హార్టెడ్లీ. అంటే ఈ ప్రాజెక్ట్ తను పూర్తిగా మనసు పెట్టి మనస్ఫూర్తిగా తీసుకోలేదు, ఇష్టం లేకుండానే తీసుకుంది. హీ స్టడీడ్ ఫర్ హిస్ ఎగ్జామ్స్ హాఫ్ హార్టెడ్లీ. అంటే ఎగ్జామ్కి అతను పూర్తిగా మనసు పెట్టి చదవలేదు, అయిష్టంగా ఏదో చదవాలి కాబట్టి చదివాడు అన్నప్పుడు హాఫ్ హార్టెడ్లీ యూజ్ చేస్తున్నాం. మరి హోల్ హార్టెడ్లీ, షీ సపోర్టెడ్ మీ హోల్ హార్టెడ్లీ. ఓకే, ఐ టుక్ అప్ దిస్ జాబ్ హోల్ హార్టెడ్లీ. మనస్ఫూర్తిగా, ఓకే, మనస్ఫూర్తిగా నేను ఈ జాబ్ని తీసుకుంటున్నాను అన్నప్పుడు హోల్ హార్టెడ్లీ అని యూజ్ చేస్తారు. ఈ హాఫ్ హార్టెడ్లీ, హోల్ హార్టెడ్లీ ఈ 2 వర్డ్స్ మీకు అర్థమైతే వీటిలో ఏదో ఒక దాంతో ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి నాకు కమెంట్స్లో రాయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.